ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని వాక్యం వినాలని ఆశతో చేరి వచ్చిన ప్రియులారా, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి ఈ శబ్దయంత్రం ద్వారా సమీపంగా దూరంగా ఉంటూ ఎవరెవరు ఆలకిస్తున్నారో వారికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. విశేషంగా మరి ప్రభు నామమున ఇంత దగ్గర ఓకే ప్రేమతో మమ్మల్ని మరి ఇక్కడ స్థానిక సంఘాన్ని ఆహ్వానించి మరి మీ స్వగృహమందు ఈ కూటాన్ని ఏర్పాటు చేసి దేవుని వాక్యం ప్రకటించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్న ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిదండి. మరి బైబిల్ చరిత్రలో మనం చూస్తే సంఘాలు ఏర్పడడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి త్యాగం కలిగినటువంటి కుటుంబాల ద్వారానే అనేక సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ప్రియులారా, తెసలోనిక సంఘం అలాగే కుటుంబం వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు దైవజనులకు. అందుకే మంచి సంఘం ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. యేసు ప్రభు నమ్మినటువంటి దేవుని బిడ్డలు కుటుంబాలు నామకార్థంగా ఉండకుండా నమ్మకస్తులుగా ఉండి మరి ఆత్మల రక్షణ కోసమై, సంఘాల స్థాపన కోసమై మరి తమను తాము సమర్పించుకోవాలని మనం దేవుని పేట హెచ్చరిక చేయబడుతున్నాం. మంచిదండి. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం అండి. ఓకే, ఫస్ట్ నేను చదువుతాను, తర్వాత మీరు సాయం చేయాలని మనవి చేస్తున్నా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. ఇంటికి దీవెన తెచ్చినటువంటి హన్న అంటారు చూడండి. ఇంటికి దీవెన తెచ్చినటువంటి ఒక సోదరిని మనం గమనిస్తాం. ఇంటికి దీవెన తెచ్చినటువంటి హన్న అన్నటువంటి మాటను మనం గుర్తుపెట్టుకుందాం. 3వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. 13వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఇంటికి శాపం తెచ్చుకున్న ఏలి ఇంటివారు అంటారు చూడండి. ఇది ఇంటికి దీవెన తెచ్చినటువంటి హన్న ఒక స్త్రీ అయితే, ఇంటికి శాపం వచ్చినట్లుగా కారకుడుగా కనబడుతున్న ఏలి అన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మంచిది. ప్రభు ఈ వాక్యాలు మన కొరకై వివరించి వినిపించినట్లుగా దేవుని ఆత్మ సహాయం కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నా. సిమెన్ నగర్లో ఉన్నటువంటి మీ పరిశుద్ధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఈ సందర్భములో ఈ కుటుంబ సభ్యులు మీ నామమున సంఘమును, మీ పరిశుద్ధులను, మీ దాసులమైన మమ్మల్ని కూడా ఆహ్వానించి దేవా మరి తమను తాము ఇక్కడ కూడుకోవడానికి ఇచ్చిన స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ వర్తమానం ప్రకటించాలని ఇంటి వాళ్ళు తమను తాము అప్పగించుకున్నారు కనుక కుటుంబానికి రావలసిన దీవెన, మెండైన ప్రతిఫలం అనుగ్రహించి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాం. విశేషంగా ఈ సందర్భంలో మీరు మా కొరకు వ్రాయించిన వాక్యం మేము చదువుకున్నాం. ఎందు నిమిత్తం ఈ వాక్యాలు మా కొరకు వ్రాయించి అనుగ్రహించారు, ఆమె చిత్తం ఉద్దేశం మేము గ్రహించి మేలు పొందుటకు సహాయం చేయమని
ఇందు మూలముగా అపవాదికి అపజయము అవమానం కలుగులాగున చేయము. నీ నామాన్ని మా జీవితాల్లో ఘనపరుచుకొందురని, హెచ్చించుకొందురని మరియు మహిమపరుచుకొందురని మనవి చేసుకుంటూ మా రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగాలు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, అలాగే 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో 2 కుటుంబాలని మనం చూస్తున్నామండి. 2 కుటుంబాలు గమనిస్తున్నాం. ఒకటి ఎల్కానా కుటుంబం, 2 ఏలీ కుటుంబం అని కూడా మనం చూస్తాం. ఎల్కానాకు కుటుంబం ఉంది, ఏలీకి కూడా కుటుంబం ఉంది అండి. ఈ 2 కుటుంబాలు ఒకే గోత్రముల నుండి వచ్చిన వాళ్ళే. ఒకే గోత్రముల నుండి వచ్చారండి వీళ్ళు. ఏ గోత్రం అంటే వీళ్ళు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు. ఆదికాండం 29వ అధ్యాయం 34వ సెక్షన్లో ఆ మాట ఉంటుంది. ఆదికాండం 29:34లో మరి లేయా యాకోబు కన్నటువంటి కుమారులు 3వ కుమారుడు లేవి. లేవి అంటే హత్తుకొనుట అని అర్థం. ఆమె ఎందుకు ఆ పేరు పెట్టింది? ఆ తల్లి ఆ పేరు ఎందుకు పెట్టింది అంటే తన అభిప్రాయం ఇప్పటి నుండైనా ఆ యజమానుడు తను హత్తుకొని జీవిస్తాడేమో అన్నటువంటి ఒక అభిప్రాయం. మరొక అభిప్రాయం ఏంటంటే తన కుమారుడు దేవుణ్ణి హత్తుకొని జీవించాలని. అది చూడండి, అది లేవి అనే పేరుకు అర్థం అది అన్నమాట. కాబట్టి చూడండి, దేవుణ్ణి హత్తుకొని జీవించాలన్న అభిప్రాయంతో పేరు పెట్టినటువంటి ఆ గోత్రములో నుండి ఈ కుటుంబాలు వచ్చేశాయి. లేవి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. తప్పును ససేమిర ఒప్పుకునేవాడు కాదు ఆయన. చాలా ఖచ్చితమైనటువంటి వాడు. తప్పు మీద చాలా కోపం చూపుతాడు ఆయన. 49వ అధ్యాయం 5వ సెక్షన్ ఆదికాండం చూస్తారా? 49:5. ఏమో బైబిల్ తీయండి తల్లి, ఏమనుకోకుండా. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీకు వచ్చే లాంగ్వేజ్ ఏదైనా సరే. ఆదికాండం 49:5వ సెక్షన్ నుండి చదువుతారా మళ్ళీ? షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. ఈ మాట చూడండి ఎట్లుందో. వారితో కలుసుకొనవద్దంటే వాళ్ళు యాకోబు సొంత కుమారులతో కలుసుకోకుండా ఉండాలని వాక్యం చెప్తుందా? వారితో కలుసుకోవద్దంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కఠోరమైన కోపాలు, హత్యలు, దారుణ మారణ హోమాలు సృష్టించే ఆ గుణాలతో చేరకూడదని దాని అర్థం. అది రహస్యం. కుమార్తెలతో చేరకూడదని కాదు దాని అర్థం. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలిసో తెలియకో పిల్లలు పొరపాట్లు ఉంటారండి. ఆయనంత మాత్రాన దూరం చేస్తామా? తప్పు కాదా? వారు చేసిన తప్పుల్లో మనం చొరబడకూడదు, మనం కలియకూడదు. అది దాని అర్థం. మన అబ్బాయి తప్పు చేశాడండి క్షమించండి అంటే అయిపోయింది. అంతేగాని తప్పుకు మద్దతు ఇస్తే ఇక చాలా నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి కలుసుకోవద్దంటే షిమ్యోను లేవితో కలవకూడదని కాదు యాకోబు చెప్పింది. కాబట్టి దయచేసి అక్కడ చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలండి. పిల్లలు తెలిసో తెలియకో ఇలాంటి పరిస్థితులు, కోపాలు ఎక్కువ ఉంటాయి. వారు చేసినటువంటి పరిస్థితులను బట్టి యాకోబు ఏం చెప్పాడు? ఎవరితో కలుసుకోకూడదని ఆ మాట చూడండి. ఎట్లా మళ్ళీ చదువుదామా? 49 నుండి చూస్తున్నా, 49:5 నుండి చదువుతున్నా. లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. అది వారితో కాదు, వారి ఆలోచనలో చేరవద్దు. దాని అర్థం అది చూడండి. ఈవేళ మన సొంత ఇంటిలో కావచ్చు, బంధువులు కావచ్చు, వారు చేసే పొరపాటు ఆలోచన, ఈవెన్ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఇంకెవరన్నా కానీ వారు పొరపాటు ఆలోచనలు చేస్తే దాంట్లో జోరం పడకూడదు.
దాంట్లో చేరకూడదు తెలుసా? ఈవేళ చాలా సంఘాల్లో చాలా కుటుంబాల్లో ఎందుకు నష్టమైపోతున్నాయంటే వాళ్ళు తెలిసో పొరపాటు ఆలోచన చేస్తే ఇంటోళ్ళు దగ్గరోళ్ళు మద్దతు ఇస్తున్నావు పో, అందుకే నువ్వు కూడా చెడిపోతావు అంతే. వారి ఆలోచనలో చేరవద్దు అన్నాడు కానీ వారితో చేరకూడదని కాదు. ఎట్లా పోగొట్టుకుంటాం పిల్లల్ని? అది ఓకే, మంచిదే అండి. అలాంటి లేవి గోత్రంలో నుండి వచ్చినటువంటి వారే ఎల్కానా అలాగునే ఏలి అన్నటువంటి వాళ్ళను మనం చూస్తాం. మాత్రమే కాదు, అహరోను వంశంలో వచ్చినటువంటి పురుష వంశంలో యాజక వంశంలో వచ్చినటువంటి వారు ఎల్కానా అలాగే ఏలీలు అనే వ్యక్తులను మనం చూస్తాం. 2 కుటుంబాలు చూడండి. ఇవాళ ఎందుకు ఇవన్నీ చరిత్ర మనకు పరిశుద్ధాత్ముడు మన కోసం వ్రాయించాడంటే ఆ రోజు గమనించండి, వారి కుటుంబాలు ఈరోజు మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడం కోసమే ఈ విషయాలు పరిశుద్ధాత్ముడు వ్రాయించాడండి. వాటర్ పెట్టారా? ఓకే, గమనిస్తున్న ఈ విషయాలు. ఒక ఇంటి వారు మాత్రము దీవెన పొందారు, మరొక ఇంటి వారు ఇంటికి శాపం తెచ్చుకున్నారు. చూడండి, ఇంటికి దీవెన, ఇంటికి ఆశీర్వాదం రావడానికి కారణము ఎల్కానా భార్య అయినటువంటి హన్న. చూడండి, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎల్కానా భార్య అయినటువంటి హన్ననే ఇంటికి దీవెన ఆశీర్వాదాలు మేలు కలగడానికి ఆమె కారకురాలైపోయింది. ఏలికి భార్య ఉందా లేదండి? ఉందా లేదా? మనకి చరిత్రలు ఇక్కడ కనబడదు కానీ కుమారులు ఉన్నారంటే భార్య ఉన్నట్టా లేనట్టా అది రహస్యం. ఎక్కడుంది ఆమె? లేదే అంటారేమో. ఏలి కుమారులు ఉన్నారు, హొఫ్ని ఫినెయాసులు అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి ఏలికి భార్య ఉంది. మరి ఆమె ఎంతకాలం జీవించిందో పూర్తి వివరాలు మనకు కనబడవు కానీ మొత్తం మీద ఆమె పేరు లేదు, ఆమె చరిత్ర ఎక్కువ కనబడదండి. అసలు ఏలి చరిత్ర, ఏలి కుమారుల చరిత్రలు కనబడతాయి. వారు చూడండి, యాజక వంశంలో వచ్చినటువంటి వారే కానీ వారి కుటుంబానికి ఏం తెచ్చుకున్నారు తెలుసా? శాపం తెచ్చిపెట్టుకున్నారు. ఎంత విచారం చూడండి, ఎంత విచారం. వాళ్ళు ఇద్దరు 2 కుటుంబాలు కూడా దేవుళ్ళో ఉన్న కుటుంబాలే. 2 కుటుంబాలు కూడా దేవుళ్ళు ఉన్నాయి. ఈవేళ మనందరి కుటుంబాలు కూడా ఉన్నాయి లేదండి? దేవుళ్ళలోనే ఉన్నాయి. అంతా కొన్ని లైన్ తప్పినట్టు, కొన్ని లైన్లో ఉన్నట్టు రకరకాలుగా ఉన్నాయి. అంటే బాధపడతారండి. అసలు ఏం లాభం లే అసలు, అంటే బాధపడతారండి. ఊరికే కనబడుతున్నాం దేవుని ప్రజలంగా. ఏంది మన కుటుంబాలు? ఇప్పుడు ఆ తల్లి, నేను చాలా ఏళ్ల క్రితం స్టడీ చేసినప్పుడు దిమ్మ తిరిగిపోయిందండి నాకు. ఆఫ్టర్ ఆల్ బలహీన ఘటం అని పిలువబడిన ఒక సోదరి కుటుంబానికి దీవెన ఆశీర్వాదం వచ్చినట్లుగా చేసుకునేదంటే ఇక ఆమె లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఏలికి కూడా భార్య ఉంది కానీ ఆమె అడ్రస్సే లేదు. అసలు అడ్రస్సే లేదంటే దాని అర్థం ఏంటి? అసలు ఒక్కోసారి కొందరు తెచ్చిపెడితే వండి పెడతా అట్లా కూడా ఉన్నాయి కొన్ని, ఇంకా రకరకాలుగా. ఏమంటే మేము చెప్పలేమో ఒక్కోసారి. నిజమా కాదా? ఏమంటే మనకు ఆలోచన చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయండి. అసలు కుమారులు ఎట్లా ఉన్నారు, ఏమైపోతున్నారు, ఇంటి పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆలోచన అవగాహన లేకపోతే ఎట్లా కుటుంబాలు? సిస్టర్స్ గమనించాలమ్మా. ఆ రోజు చూడండి, హన్న చరిత్రలో ఒక గుణపాఠం కనబడుతుంది. ఏలి భార్య మరి ఏమాత్రం అడ్రస్ లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇంటికి ఎందుకు దీవెన ఆశీర్వాదము రావడానికి ఆమె కారకురాలైందంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఊరికే బ్రీఫ్గా అలా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1 ఏంటంటే వారు యాజకవంశానికి సంబంధించిన వారు కాబట్టి వారు తప్పనిసరిగా దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారండి. 1:27 మనం చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 1:27 ఏం చెప్తుంది? ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసి. యెహోవాను ఎరిగింది ఆమె, యెహోవాను నమ్ముకున్నది. యెహోవా అంటే ఎవరని? దేవుడు అని. అది చూడండి, 68వ కీర్తన 18వ చరణం చెప్తుంది అండి, యెహోవా అను దేవుడు అనే మాట. కాబట్టి ఆ తల్లి దేవుణ్ణి ఎరిగింది. అమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిజంగా మీరు ఎరిగినారా? దేవుణ్ణి తెలుసుకున్నారా? నమ్మినామని అంటారు, ఏం నమ్మనట్టే కనపడతారు. ఎట్లా అట్లాగైతే? మీరు ఆలోచన చెక్ చేసుకొని వీడికి గుణమే చేపెట్టుకొని ఎంతవరకు నీవు దేవుని గురించి తెలుసు.
హన్నాను గురించి స్టడీ చేస్తే నాకు బ్రెయిన్ బ్రేక్ అయినట్టు అయింది. ఆఫ్టర్ ఆల్ ఒక బలహీన ఘటం అని చెప్పబడిన ఆ సిస్టరు, ఒక ఆడ మనిషి దేవుని గురించి ఎంత సవివరణ ఇచ్చింది అండి. అసలు నేను అనుకున్నా మగానిగా పుట్టి దేవుని గురించే తెలియకపోతే ఎంత దండగా మారేయండి నేను అనుకున్నాగా. ఆలోచన చేసుకోవడం మనం కూడా. అసలు ఆమె ఎంత చెప్పింది తెలుసా దేవుని గురించి? దేవుని ఆమె తెలుసుకున్న, దేవుని నమ్మింది అండి. నంబర్ 1 అది ముఖ్యంగా దేవుని నమ్మినటువంటిది ఆమె. ఇక్కడ సోదరులమ్మ, మీ ఇంటికి దీవెన ఆశీర్వాదాలు అంటే ప్రథమంగా ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుని నమ్మాలండి. అసలు దేవుని ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండడం యెహోవాను మనవి చేసినా అన్నది అంటే దేవుని నమ్ముకున్నది ఆమె. నమ్మడం లేక విశ్వసించడం మరొక మెట్టు, మరొకటి ఇంకొక మెట్టు ఉంది అండి. అసలు యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ సెక్షన్ నుండి చదువుతారా? మీరు చూసేదే లేటుగా చకచక చెప్పుకుంటూ వెళ్తాంగా సమయాన్ని బట్టి. యోహాను సువార్త 6వ అధ్యాయం 67 చూడు బాబు. 67 యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి రెండున్నాయి, విశ్వసించాము, ఎరిగి ఉన్నాం. హన్నాలో 2 ఉన్నాయి. దేవుని ఎరగడం మాత్రం, విశ్వాసం ఉంచడం మాత్రం, ఎరగడము తర్వాత విశ్వసించడం 2 ఉండాలండి. ఇవాళ చాలామంది మేము నమ్ముకున్నామని అంటారు, నమ్మనట్టే కనపడతారు. అంటే సరిగ్గా ఎరగలేదు దేవుణ్ణి. మీ ఇష్టం చూడండి. చాలామంది క్రిస్టియన్స్లలో ఊరికే ఆయనను ఎరుగుదమంటారు కానీ విశ్వాసం లేదు. కొందరు విశ్వసించారు కానీ ఆయనను ఎరగరు సరిగ్గా. అది చూడండి. నానాకాచారాలు ఎందుకు చేస్తారనుకున్నారు? మీరు సరిగ్గా ఎరగలేదు పో నన్ను అడిగితే. తిక్క ఆచారాలలో చేస్తారా? మీరు సరిగ్గా ఎరిగితే ఏంటి? మీరేం బాధపడొద్దు. అష్టమావాస్య పుణ్యాలు ఆచరిస్తున్నాడు, నువ్వు సరిగ్గా ఎరగలేదు పో దేవుణ్ణి. నీ ఇంటికి దీవెన లేదు. దేవుని చట్టం చెప్తుంది, నేను చెప్పేది కాదు. దేవుని చట్టం చెప్తుంది అండి. పేతురు అన్నాడు, ప్రభువా మేము విశ్వసించాం, ఎరిగి ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్తాం అన్నాడు. చూడండి ఈవేళ. కాబట్టి దేవుని పరిశుద్ధురాని రారా ఆలోచన చేసుకోనండి అమ్మ. 2 ఉండాలి. ఇప్పుడు ఎవరైనా హేతు అడిగా ఎందుకు నమ్ముకున్నావా అంటే ఖచ్చితంగా కారణాలు చెప్పేస్తాను నేను. ఎందుకు? ఆయన ఎరిగి ఉన్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ప్రియులారా. అసలు ఆయన కాబట్టి ఇంటికి మన దీవెన ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే ఆయన విశ్వసించాలా, ఆయనని ఎరిగి ఉండాలా. 2 ఆమెకు తెలుసు. అందుకే ఆ దేవుని నమ్మింది, దేవుని సరిగ్గా ఎరిగింది ఆమె. మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నామండి. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆమెలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అమ్మ నిజంగా యేసు ప్రభువును నమ్ముకొని ఉన్నారంటే ఆయన గురించి సరిగ్గా ఎరిగి ఉండాలా. లేకపోతే ఏం లావని నువ్వు ఊరికే అర్థానికి వచ్చినట్టు కనపడతావు కానీ నీకంటే నమ్మనోళ్ళే మేలవుతారు ఒక్కోసారి. అట్లా కూడా ఉంది అండి. ఎరిగి ఉన్నాం, నమ్మినామని చెప్తారు కానీ వాళ్ళ క్రియలు చూస్తే నమ్మనట్టుగా కనపడతారు. ఈ వాక్యం ఎక్కడుంది తెలుసా? తీతుపత్రిక 1:16 సెక్షన్ చెప్తారు. చూస్తారా? తీతుపత్రిక 1:16 మీరు గమనించాలండి. తీతుపత్రిక 1:16 ఇలా చూస్తున్నా. ఏమనింది? తీతుపత్రిక దొరికిందే లేదు బాబు మీకు? త్వరగా తీయండి నాయన. దేవుని ఎరుగుదుమని మీరు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన వారు చేసే పనులను బట్టి వీళ్ళు కూడా నమ్ముకున్నారా? ఎరగమన్నట్టుగా ఉన్నారండి. అసలు కాబట్టి ఈవేళ ఆలోచన చేసుకుందాం. అసలు దేవుని ప్రజలు ఇక్కడే కాదు, చాలా చోట్ల చూస్తున్నారు. రాను ఎట్టుందంటే అంత నార్మల్ అయిపోతున్నారండి. అసలు నమ్మని ప్రజల్లాగానే అయిపోతున్నారండి. ఊరికే కొడుకుంటామే తప్ప అస్సలు ఒరిజినాలిటీ కనిపించడం లే. కారణం దేవుని ఎరుగుదామని చెప్పుకుంటున్నారు కానీ ఆయన ఎందుకు సరిగ్గా విశ్వాసం లేదు,
విశ్వాసం ఉంది కానీ సరిగ్గా ఎరగలేదు. అందుకే మన క్రియలే చెప్పేస్తున్నాయి. కాబట్టి ఆలోచన చేసుకుందాం, ఒరిజినల్గా ఆలోచన చేసుకోవాలండి. కానీ ఆమె వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇంటికి దీవెన రావాలంటే దేవుణ్ణి మనం విశ్వసించిన వారమై ఉండాలా, ఆయన సరిగా ఎరిగిన వారమై ఉండాలా. అప్పుడే మనం తొలగిపోకుండా జాగ్రత్తగా స్టాండర్డ్గా ఉంటాం ప్రభులో. అది చూడండి, అప్పుడే మన ఇంటికి దీవెన, ఆశీర్వాదాలు ఇవన్నీ వచ్చేస్తాయండి. మనమే సరిగ్గా నమ్ముకోకపోతే, సరిగ్గా లేకపోతే మన పిల్లలు ఎక్కడ నమ్ముతారండి? అసలు ఎక్కడ నమ్ముతారు? మీరే ఆలోచన చేయండి, గమనించాలా. ఓకే, మరొక లక్షణం ఏంటి తెలుసామే? కలహానికి దూరంగా ఉంటుంది ఆమె. దేనికి దూరంగా ఉంటుంది అండి? ఉందా లేదా? మొదటి అధ్యాయంలో అన్ని ఇంకా వచనాలు మీరే చదువుకోండి. ఇంట్లో ఎప్పుడు సమస్యనే ఆమెకి. దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడల్లా సమస్యే. కానీ ఆ సమస్యలో చిక్కుపడకుండా కలహానికి ఎట్లుంటుంది ఆమె? దూరంగా ఉంటుంది. చూడండి, అసలు మరొక లక్షణం ఆమెకి, కలహానికి దూరంగా ఉండుట. దేవుని వాక్యం ఏం చెప్తుంది అండి? సామెతల గ్రంథం కాబోలు చూడండి, సామెతల గ్రంథములు చూద్దాం. చెప్తుంటే గుర్తొస్తున్నాయి కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం. సామెతల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుందాం. 20 అధ్యాయములు 4 కాబోలు 4 నుండి చూస్తారా? 3 సామెత అండి. కలహమునకు దూరంగా నుంట నరులకు ఘనత. అది చూడండి, ఆ తల్లి ఇంట్లో ఎక్కడైనా సమస్య, ఆ సమస్యకు లోను కాకుండా దూరంగా ఉండేదండి ఆమె. అందుకే ఇంటికి దీవెన, ఇంటికి ఆశీర్వాదం రావడానికి ఆమె కారకురాలైపోయిందమ్మా. కాబట్టి వేళమ్మా, దయచేసి మన కుటుంబాలకి దీవెన ఆశీర్వాదం రావడానికి దేనికి దూరంగా ఉండాలా? దేవుని నమ్మిన మనం, దేవుని ఎరిగిన మనం కలహానికి దూరంగా ఉండాలా. నేను 1976లో ప్రభుని నమ్ముకున్నా, 8వ క్లాసులో. మేము పుట్టింది పెద్ద దుర్మార్గ కుటుంబం. మా నాన్న ఇప్పుడు తగాదలే. నేను చెప్పేవాడిని, ఈ వాక్యాలన్నీ అర్థమవుతున్నాయి చదువుతుంటే, వింటూ ఉంటే. కలహమునకు దూరంగా ఉంటున్నారు ఘనత అని ముద్ర పడిందండి నాకు. మనంతన నాన్న, కుక్కలు కొట్లాడతాయి, మనం కొట్లాడితే ఎట్లా తగాదా? ఇది మంచిది కాదంటే, ఒరే మీరు చేతగానేలు రా అనేవాడు మమ్మల్ని. లేదు నాన్న, వాక్యం ఎలా ఉంది తెలుసా? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అనింది వాక్యములో. మీరు సామెతలు చూడండి, ఇవన్నీ చాలా ఉన్నాయి సెక్షన్స్ అన్నమాట. ఒక వ్యక్తి గర్వంగా మాట్లాడుతున్నా అంటే అతని వెనుక ఏమొస్తుంది? మనమేం చర్య తీసుకోవాల్సిన పనిలే. మనం నమ్మిన దేవుని వైపు మన మనసు ఉంచాలండి. చాలా కీలకమైన. టైం పడుతుంది అంతే, టైమే పట్టేదండి. నేను చరిత్రతో సహా చెప్తా సార్, మా ప్రాక్టికల్లో జరిగినట్టు కూడా చెప్తా. నేను టైం పడుతుంది అంతే. ఒకసారి శరీరం ఉండలేక మనం ఇబ్బందులు పడతాం. కానీ నాశనంకు ముందు గర్వం నడుస్తుంది నాన్న. వెనుక మరి నాశనం వస్తుంది, మనం ఎందుకు అడ్డగించాలా అని చెప్పేవాడిని నేను. అలాగ మా నాయన ధైర్యపరిచేవాడిని. నిజంగానే ఆ కుటుంబాన్ని మేమే మళ్ళీ ఓదార్చాల్సి వచ్చిందండి. అసలు ఇప్పుడు ఆ కుటుంబం అంతా ప్రార్థనకు వస్తుంది. చూడండి, అంత ఇంతే. అందుకనే ఆ తల్లి చూడండి, ఇంట్లో ఎంత సమస్య వచ్చినా ఏడ్చింది ఆమె, కన్నీళ్ళు విడిచింది అండి. అసలు కలహానికి దూరంగా ఉంది, ఘనతకు పాత్రురాలైంది, ఇంటికి దీవెన ఆశీర్వాదం తెచ్చిపెట్టేసి. చూడండి, ఇంకా మరొకటి చూద్దారా? ఆయన గురించిన విషయాలు చాలా ఉన్నాయండి. దేవుని గురించినటువంటి విషయాల్లో దైవ జ్ఞానం కలిగినటువంటిది అన్న. ఏ జ్ఞానం అమ్మా? దైవ జ్ఞానం. ఏ దేవుని నమ్ముకున్నదో ఆ దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటిది. ప్రియులారా, మీ ఇష్టం, ఎవరినన్నా మా అభ్యంతరం లేదు. నువ్వు నమ్మితే ఎవరిని నమ్మావో వారిని గురించి పూర్వోత్తరాలు నీకు అర్థం కావాలా, లేకపోతే దండకపో, నీ ఇష్టం. ఏమనుకున్నారండి? భక్తి అంటే చాలామందికి అర్థమే కాలేదండి. నువ్వు దేన్ని నమ్మావో దాన్ని గురించిన వివరాలు సరిగ్గా తెలియకపోతే నీ నిష్ఠ నిత్యాగ్నికే నడిపిస్తుంది, నీ భక్తి అగ్నిలో భక్షించి వేస్తుంది అండి. అసలు ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి చరిత్ర. అది
ఈ తల్లి దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటిదండి. అసలు చాలా చెప్పింది. 2వ అధ్యాయం చదివితే అంతా దేవుని గురించే చెప్పిందండి. ఆమె ఉందా లేదండి? ఓ కీర్తనలాగా ఉంది అది. సరే 3 నుండి చదువుతారా ఒక మాట. 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2:3 నుంచి. ఓకే, ఏమనింది? యెహోవా అనంత జ్ఞానియగు యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అబ్బో, ఎంత తెలుసుకునేదండి ఆమె. అనంత జ్ఞానియగు దేవుడు. దేవుని జ్ఞానం ఎంత అండి? అనంతం అంటే అంతం లేదు తెలుసా? మన జ్ఞానం ఎంత తెలుసా? మీరు అప్పుడప్పుడు మీరు ఆలోచన చేస్తున్నారు లేదో, మెడికల్లో స్టడీ చేయలేక బ్రెయిన్కి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, నోస్కి ఒక డాక్టరు, చెవికి ఒక డాక్టరు ఉన్నారు లేదండి. స్టడీ చేయలేక ఆడికే చేత కావడం లేదండి. అసలు ఆడికే పరిపూర్ణులు అంటే కాదు కదా. మేమేం వైద్యం చేస్తాం, అంతా మీ దేవుందే అంటుంటారు చూడండి పెద్ద పెద్దోళ్ళంతా. నిజమా కాదా? మన జ్ఞానం ఆఫ్టర్ దేవుని ఎదుట తెలుసా? లెక్కలు వచ్చే సోషల్ రాదు, సోషల్ వచ్చే సైన్స్ రాదు. అనంత జ్ఞాయకు సృష్టికర్త మీద వ్యతిరేకంగా మాట్లాడతారా? ఎంత పొరపాటు బాబు, ఎంత పొరపాటు అండి. అసలు ఆయన యెహోవా అనంత జ్ఞానియకు దేవుడని ఎవరు చెప్పినారండి? ఒక ఆడమే. ఎవరా తల్లి? అన్న. అమ్మాయిలు మీకు మంచి మంచి సద్వరులు ఉండారు ఈడ. ఈ మరి సద్వరులారా, సిస్టర్స్, మరి దేవుని గురించి కొద్దిగా చెప్పకపోతే అన్న ఒప్పుకుంటారే మిమ్మల్ని? ఇన్ ఫ్యూచర్ మీరే ఆలోచన చేయండి. నేను ఇవన్నీ స్టడీ చేసినప్పుడు నాకు అసలు పెద్ద గుణపాఠం అయిందండి అసలు. అందుకే నేను కూడా మనసు పెట్టి చదువుతుంటాను. అనంత జ్ఞాని దేవుడు తెలుసా? కాబట్టి ప్రియులారా, పరమాత్ముడైన దేవుని గురించి ఏం తెలియకుండా వ్యతిరేకంగా ఆలోచన చేస్తారా? ఏం తెలుస్తుంది మనకు అసలు? అనంత జ్ఞాని చాలా ఉన్నాయండి. ఒక ఆయన చెప్పాడు, మోసే చేతిలో ఏముంది? కర్ర. కర్ర అంటే ఒక చెట్టు కర్ర కదండి. దాన్ని చెట్టులో, మీ చెట్ల గురించిన ఒక సబ్జెక్ట్ ఉంది అండి, బాటనీ అంటారు దాన్ని. బాటనీ. కర్ర కింద పడేసామన్నాడు దేవుడు. ఏమైపోయింది? పాముగా మారిపోయి రెప్టిలియస్ అంటారు జాతి అంతా. అంటే పాము ఒక జంతువు కదా. వృక్షశాస్త్రాన్ని జంతు శాస్త్రంగా మార్చే కెపాసిటీ, ఆ జ్ఞానం గలవాడు దేవుడే. ఆఫ్టర్ మనం ఎంత అండి అసలు? మీ ఇష్టం చూడండి. బ్రెయిన్లో ఒక నరువు ఎగిరిపోయిందంటే బట్టలు లేకుండా తిరుగుతారు అంతే, ములాజ లేకుండా. ఏమనుకున్నారండి పరమాత్ముడు అంటే? కొంతైనా ఆలోచన వద్దా? కొంతైనా ఆలోచన వద్దా అండి అసలు? ఎప్పుడు బాగుపడేది మనము? ఆలోచించాలని దేవుని పేట ప్రేమతో మనవి చేస్తున్నా. ఆఫ్టర్ ఒక స్త్రీ చూడండి అసలు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఇంకేమన్నది బాబు? కొద్ది చూడండి. ఆయనే క్రియలను పరీక్షించువాడు. క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు. తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. బలం ధరించుకొందురు. 2వ వచనం చూద్దాం ఇప్పుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. అమ్మ చూడండి ఎట్లా చెప్పిందో. ఎవరు చెప్పిందమ్మా? పురుషుడా స్త్రీయా? మీరు చెప్తారా తల్లి? మీ బంధువులకు ఎప్పుడని చెప్పినా? ఒట్టిది అంతా. పెళ్లిలో పోయినప్పుడు అందరితో మాట్లాడతారు, ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎంత, ఇట్లాంటివే కాదు తప్ప అసలు ఈ వాక్యాలు చెప్తారా? కొద్ది ఆలోచన చేయండి. ఒక ఆడమే ఏం చెప్తుందండి చూడండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును. ఇది పెద్ద పాఠాలు చూడండి. మీరు ఎక్కడ పోయినా ముందు ఇది ఉపయోగిస్తే మన ఇళ్ళకి ఏమొస్తుందండి? దీవెన, ఆశీర్వాదాలు వస్తాయండి. అసలు ఇంకేమన్నది? నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు. చూడండి ఎట్లుందో. ఆడల సంగతి అటువంటి మనకే రాదు సరిగ్గా. ఏమంటారండి? నిజమా? సంఘ పెద్దలు, సంఘ సేవకులకి అంత ఉత్తుతుందే. ఏం బాధపడాకరండి. నేను కూడా మీలో ఒక్కనే. నేను ఒక్కనే. మళ్ళీ నేను మీకంటే పెద్ద మేధావిని అనుకుండేరు. నాకు కూడా అడికే. కాకపోతే ఈ వాక్యాల ద్వారా మనం ప్రోత్సహించబడుతున్నాం, హెచ్చరిక చేయబడుతున్నామండి. సంఘ పెద్దలు అంటారు అసలు ఆదివారం మారాదనే చెప్పలేరు. ఏంటి ఈమె ఒప్పుకుంటుంది? ఆమె మీరే ఆలోచన చేయండి. మీరేం బాధపడద్దు. మీలో నేను కూడా ఒక్కనే. కాకపోతే ఇవి తెలుసుకోవాలి ప్రియులారా.
దేవుని నమ్మింది, దేవుని సరిగా ఎరిగింది మాత్రమే కాదు, ఆమె చూడండి దేవుని ఈ విషయాల్లో మనం చూస్తున్నాం, చాలా విషయాలు గమనిస్తున్నాం. దేవుని యందు మరి భక్తి కలిగింది కూడా ఆమె. దేవుని ఎరిగినటువంటి, దేవుని ఎంత చక్కగా ఎరిందో మనం చూస్తున్నాం. ఇలాగ ఎరిగినటువంటిదై 9వ వచనం 2:9 భక్తి కలిగినటువంటిదిగా మనం చూస్తాం. ఏం కలిగిందండి? భక్తి కలిగినటువంటిదిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. తర్వాత మరొకటి చూస్తున్నాం, 1:10 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1:10 వచనం ఏం చెప్తుంది? దేవునికి ప్రార్థన చేసినటువంటిదిగా మనం చూస్తున్నాం. 2:1 ఏం చూస్తున్నామండి? విజ్ఞాపన చేసినటువంటిదిగా మనం చూస్తున్నాం. ఇలాగా ఇంకా ఎన్నో క్వాలిఫికేషన్స్ మనం చూడడానికి మరి వివరాలు ఉన్నాయండి మనకి. ఇలాగున్న దేవునిలో ఆ తల్లి తన జీవితాన్ని కొనసాగింప చేసుకున్నది కాబట్టి ఇంటికి దీవెన ఆశీర్వాదాలు తెచ్చిపెట్టుకున్నదండి. చూడండి, ఆమె కుమారులలో సమూయేలు ఒక యాజకుడుగా అయిపోయాడు. యాజకుడుగా ఉన్నాడు మాత్రమే కాదు, ఒక పెద్దగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ఇలాగ మంచి ప్రవక్తగా ఉన్నాడు. ఎన్నో అర్హతలు కలిగినటువంటి కుమారునిగా అభివృద్ధి చేసుకున్నదండి దేవుళ్ళు. ఒక యాజకుడు, ఒక పెద్ద, ఒక మరి న్యాయాధిపతి మాత్రమే కాదు, ప్రవక్త అని కూడా వాక్యములో కనబడుతుంది. ఇంటికి అంత దీవెన ఆశీర్వాద కారకురాలైపోయింది. కాబట్టి వీళ్ళ సిస్టర్స్ గమనించాలమ్మా, మీరు సరిగ్గా ఆయనను తెలుసుకోకనే కదా మన ఇంటికి మన పిల్లలకి దేవుని ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే పాపక్షమాపణ అంటారు దాన్ని. అపోస్తుల కార్యాలు 3:26 సెక్షన్ ప్రకారం ఆశీర్వాదం అంటే ఆ దుష్టత్వం నుండి మళ్లింపబడుట. మన పిల్లలు సరిగ్గా ఇంకా రక్షణ పొందలేకపోతున్నారు అంటే ఇంటికి ఆశీర్వాదం లేకుండా ఉంది. కారణం తల్లిదండ్రులుగా మనం సరిగ్గా నమ్మలేదు, ఒకవేళ నమ్మినా సరిగ్గా ఎరగలేదు కాబట్టి. అందుకే ఆ ఆశీర్వాదం ఇంట్లో చూడలేకపోతున్నామండి. కానీ ఇక మీదటనైనా చూడడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఇక రెండో ఫ్యామిలీ చూస్తున్నామండి. రెండో కుటుంబం, ఎవరి కుటుంబం అండి? ఏలీ కుటుంబం. ఏలీకి భార్య ఉంది, ఏలీ గారికి ఆయనకు కుమారులు కూడా ఉన్నారు. వారు పెద్దగా అయినారు, విద్యావంతులే, ఎందుకంటే ఖచ్చితంగా చదివిస్తారు వాళ్ళు, ధర్మశాస్త్రం చదవాలి కాబట్టి. భార్య ఉంది, కుమారులు ఉన్నారు, వాళ్ళు యాజకులుగా ఉన్నారండి. అసలు ఏమైంది తెలుసా? 2వ అధ్యాయంలో వాళ్ళ కుటుంబము మరి ఎందుకు దీవెన పొందలేకపోయింది, ఆశీర్వాదం పొందలేకపోయింది, ఎందుకు శాపం వచ్చేసింది వాళ్ళ కుటుంబానికి అంటే 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 11-12 సెక్షన్ చదువుతారండి. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన 12 ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై దుర్మార్గులై ఉండేది. ఇది చూడండి, మొదటి అధ్యాయంలో యెహోవాకు యాజకులు అని చూస్తాం. ఇక్కడ చూస్తే ఎవరికి యాజకులు ఉన్నారో ఆ యెహోవాను ఎరగరు అనే మాట ఉంది. చూడండి ఎట్లుందో. అమ్మా వింటున్నారా? ముగింపుకు వచ్చిన మీ ఇంటికి దీవెన ఆశీర్వాదం రావాలా వద్దా? రావాలి, ఖచ్చితంగా రావాలంటే 2 మాటలన్నా వినాల్సిందే. ఇంకా తప్పదు, మరొక దారి లేదండి. బ్రతకడం అంటే ఆడికి అందరూ బతుకుతున్నారు. దేవుని వల్ల దీవెన ఆశీర్వాదాలతో మన కుటుంబాలు అలా సాగాల బాబు, అది ముఖ్యమైనది. అసలు ఏలీ కుమారులు యెహోవాకు యాజకులు ఉన్నారు కానీ యెహోవాను ఎరగకుండా ఉన్నారు. యెహోవా అంటే దేవుడు అని ముందే చూశాంగా. 68-18 చరణములో మనం చూస్తాం. మరి ఆయన ఉన్నవాడను అనువాడనై ఉన్నానని కూడా చెప్పాడు. మోషేతో నిర్గమకాండం 3:14 సెక్షన్లో ఆ మాట ఉంటుంది. యుగాయుగములు సదాకాలం ఉన్నవాడైనటువంటి దేవునికి యాజకులు వీళ్ళు. కానీ ఆ దేవుని గురించే ఎరగరు. ఎంత విచారం చూడండి, దేవుని గురించి ఎరగరు సరిగ్గా. ఇంకా ఎట్లా ఇల్లు యాజకులు అంటే వాడుక భాషలో పూజారులు అంటారండి. కానీ మామూలు లోకోక్తి ఏంటి? స్వామి సత్యం పూజారికి ఎరక అంటారు. ఈ పూజారులకే తెలియడం లే సత్యం. ఇంకా పూజకు వచ్చిన లేగతి పట్టాలా? వాస్తవాలు చెప్తే బాధపడతారండి. అసలు వాస్తవాలు చెప్తే బాధనే అనమాట. ఎట్లంటే చెప్తే అబ్బా వాళ్ళు చెప్పినారు అని అంటుంటారు. చట్టం చరిత్ర చెప్తుంది తెలుసా? దేవునికి యాజకులు ఉన్నారు కానీ ఆ దేవుణ్ణి ఎరగరండి. ఇంకా వచ్చిన వాళ్ళు ఎంత మటుకు ఎరిగి ఉంటారు? మీరే ఆలోచన చేయండి.
దేవుణ్ణి ఎరగకపోతే మిక్కిలి దుర్మార్గంగా ఉంటారు. దుర్మార్గం అంటేనే కష్టం, కానీ ఇది మిక్కిలి దుర్మార్గం అనే మాట ఉందండి. ఎంత విచారం అండి, చాలా విచారకరమైన సంగతులు ప్రియులారా. దేవుని ఎరగకపోతే మిక్కిలి దుర్మార్గంగా ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి, దేవుని ఎరగకపోతే వచ్చే సమస్యలు చాలా ఉన్నాయండి. అసలు యెషయా గ్రంథం 5:13 సెక్షన్ కూడా చదువుతారా? త్వరగా తీయండి మళ్ళీ. యెషయా గ్రంథం 5:13 మీరు చదివేదే లేటు. ఇంకా ఏనైనా కొత్త నిబంధన ఉంటుందేమో చూడాలి. యెషయా గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్ ఉంటుంది కదా, 5:13 సెక్షన్ చదువుతున్నారు. ఓకే. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. దేవుని గురించి జ్ఞానం లేని ఏ వ్యక్తి అయినా చెరపట్టబడి చెరలోకి పోతున్నారండి. దేనికి చెర? త్రాగుడు, అల్లరి, జూదం, మటుక, ప్రతి విధమైనటువంటి దుర్వ్యసనాలు, దుష్క్రియలకు మనుషులు ఎందుకు లోబడిపోతున్నారు తెలుసా? బాబు, అమ్మ, దేవుని గురించి నువ్వు ఎరగవు. అది చూడండి రహస్యం. ఏదో పలుకుబడింది అని కాదు తెలుసా, దేవుని గురించి నువ్వు ఎరగవు కాబట్టి నువ్వు చెరపట్టబడిపోతున్నావు. ఎంతోమంది కన్నీళ్లు విడుతూ ఈ దుర్వ్యసనాలు మానుకోవాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదయ్యని బోరున ఏడుస్తూ ప్రార్థనకు వస్తానని అట్టే చచ్చిపోయినాడండి ఒక ఆయన, ఒక కుర్రోడు. కాదా, పిలవకుండే కానీ బస్ స్టాండ్లకు వెళ్తావు అక్కడ, ఎందుకంటే ఆయనకు అనుకూలమైనవి ఉన్నాయి కాబట్టి. ఎవరు పిలిచినారు నిన్ను అన్న ఆడికి కోసం ఊరికే నవ్వుకుంటే ఏం చేస్తాం సార్ అన్నాడు. వస్తా 10 డేస్లో వస్తాడు. 10 కాదు ఎన్ని కాదు వెళ్ళిపోయినాడు. అసలు నిత్యాగ్నికి వెళ్ళిపోయినాడు. చూడండి, జ్ఞానం లేక నా జనులు చెరపట్టబడిపోతున్నారు. అది జ్ఞానం లేనటువంటి, దైవ జ్ఞానం లేని ఏ వ్యక్తి అయినా మరి దుర్వ్యసనాలకు, దుష్క్రియలకు, దుర్భాషకు, ప్రతి దానికి, అయిష్టమైనటువంటి ప్రతి దానికి వెళ్ళిపోతాడండి. అసలు చాలా విచారం. దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోతే ఎంత నష్టమో వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇంకా ఆఖరిగా వాళ్ళకి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి ప్రియులు, అది చెప్పుకుంటూ వెళ్తే. దేవుణ్ణి ఎరగకపోతే, ఆయన జ్ఞానం లేకపోతే చూస్తారా? తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయం చూడండి, 6వ సెక్షన్ నుండి మనం చదువుదాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై చూడండి, దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ఈవేళ చాలా మంది దేవుని ఎరగరండి, నమ్మినోళ్ళనే ఎరగరు. సరిగ్గా వాళ్ళు ఎరగకపోయినా దండిస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ప్రతిదండన అనుభవించబోతున్నారని చట్టంలో స్పష్టంగా వ్రాయబడింది అండి. తెలుగు అర్థం కాకపోతే గ్రీకులో చదువుకో. మొత్తానికి మీరు చదవాలా, వినాలా, అప్పుడే అర్థమైపోతాయి. చదవరు, వినరు, ఏం తెలుస్తుంది? ఇంకా మీరే గమనించండి ప్రియులారా. కానీ సమయం పడుతుంది. దేవునికి అయిష్టంగా మనం ఉన్నట్లయితే ఏదో ఒక రోజు ప్రతిఫలం పడుతుంది అండి. అసలు దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన అనే మాట ఉంది అండి. అసలు కాబట్టి దేవుని ఎరగకుండా నువ్వు ఎంత భక్తి నిష్ట ఉన్నా నష్టానికి వెళ్ళిపోతారు. మీ ఇష్టం. అందరికి ఒక్కడే ఉన్నది సృష్టికర్త, అందరికి ఒక్కడేనండి. తెలియకపోతున్నారు అంతే. నీ ఇష్టం చూడండి, తెలియకుండా పోతున్నారు. అన్ని మతాలు ఒకటి కాదు, అందరు ఒకటి కానే కాదు. ఒక్కడే మనందరి పరమాత్ముడుగా ఉన్నాడండి. ఆయన ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. ఎట్లా తెలుసుకుంటాం ఆయనను? మన తండ్రి అయిన అబ్రహాము తెలుసుకున్నాడు కదా. చూడండి, రోమా 4:17 సెక్షన్ చదువుతారా? ఆ ఒక్క దేవుని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? రోమా 4:17 చూడాలండి. ఓకే, చాలు. అబ్రహాము ఎందుకు నమ్ముకున్నాడు తెలుసా దేవుణ్ణి? ఆయన చంద్రదేవతను ఆరాధన చేసేవాడండి. ఒకరోజు ఇట్లే నైట్ ఏం చేశాడు తెలుసా? నైటు ఆలోచన చేస్తున్నాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు, మనస్సాక్షి యుగం అంటారు. విశ్వాన్ని అంతా ఆలోచన చేశాడు. ఆయన పెద్ద మేధావి. సూర్యుడు తన సమయానికి తాను వచ్చేస్తున్నాడు, నక్షత్రాలు అన్నీ ఆలోచన చేస్తున్నాడండి, చంద్రుడిని కూడా.
ఏమని ఆఖరిగా మనసులో పడ్డాడు తెలుసా? ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ వాటి టైంలో సరిగ్గా సమయానికి వచ్చేస్తున్నారు, సమయానికి వెళ్ళిపోతున్నారే. నిజంగా ఇవి దేవుడైతే కొద్దిగా ఒక్కోసారి ముందన రావాలా, లేటుగానే రావచ్చు అవసరాన్ని బట్టి. కానీ అలాగా లేదే. కానీ అన్నీ కూడా వాటి క్రమాలనే పాటిస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే, ఓహో వీటన్నిటిని కంట్రోల్ చేసేవాడు మరొకరు ఉన్నారని ఆయనకు అర్థమైపోయింది. అది రహస్యం. చూడండి, మీరు చూడండి, ఈరోజు సూర్యుడు ఎన్ని గంటలకు మరి ఉదయించినాడో, మరి ఇదే కాలంలో ఆ టైంలోనే ఆయన ఉదయిస్తాడంతే. కాబట్టి ఆలోచనలో పడ్డాడు. ఓహో మొత్తం విశ్వాన్ని అంతా కంట్రోల్ చేసేవాళ్ళు ఒకరు ఉన్నట్టున్నారు, ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆలోచనలో పడ్డాడండి. అసలు ఆలోచనలో పడితే అందుకే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా వచ్చేసి అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు అంటారనమాట. దాని అర్థం చెప్తున్నాడు. అనగా మృతులను సజీవులుగా చేయవాడు. అది మృతులను సజీవులుగా ఎవరు చేస్తారో వాళ్ళే దేవుడు. అర్థమవుతుందండి? మృతులను సజీవులుగా చేసే వాళ్ళే దేవుడు అండి. అంత ఒట్టేని పట్టుకొని గట్టోడు అంటే ఎట్లా? ఎందుకు మనం అంతా చదువుకోండేది? మీరేం బాధపడొద్దు, నేను బాధతో చెప్తున్నా. ఎంత చదువుతుంది అంతేనా? ఏం బాబు అన్నీ ఒకటి అంటారా? సిమెంట్ ఫ్యాక్టరీ, పాల ఫ్యాక్టరీ ఒకటేనా? కొంత ఆలోచన చేయండి. సెల్యూట్ కూడా చెప్తున్నా. ఏంటి ఎందుకు మనం అంతా చదువుకోండేది? ఎట్లంటే ఎట్లా మాట్లాడడానికి కాదు బాబు. మృతులను సజీవులుగా చేసేవాడే దేవుడు. మృతులు అంటే సచ్చిన వాళ్ళను బ్రతికించేవాడే దేవుడు అండి. అసలు మరి జంతువులు బ్రతికిస్తాయా? జలచరాలు బ్రతికిస్తాయా? వృక్షాలు బ్రతికిస్తాయా? సూర్య చంద్ర నక్షత్రాలు ఖగోళంలో ఉన్నటువంటి ఏవైనా సరే విశ్వంలో ఏదైనా చచ్చిన వాళ్ళని బ్రతికిస్తాయా? ఏమో బ్రతికిస్తాయా? ఏదైనా ఏమండి ఏం చెప్పారేంటి? బ్రతికించావు. కాబట్టి విశ్వంలో దేన్నే కానీ దేవుడని భావించి చెల్లిట్టు కొట్టడానికి వీలు లేదండి. అసలు దేవుడు చట్టములు చూడని అబ్రహాము అసలు ఒప్పుకోడు. కాబట్టి మృతులను సజీవులుగా చేసేవాడి దేవుడు. ఆ దేవుడే క్రీస్తుగా ఈ ప్రపంచానికి వచ్చి చచ్చిపోయినటువంటి వాళ్ళని బ్రతికించినాడు. అది రహస్యం. చచ్చిన వాళ్ళని బ్రతికించాడని చరిత్ర స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఏమైనాడు తెలుసా? రోమా 9:5 సెక్షన్ ప్రకారం ఇతరులు వీరి వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడు, పూజార్హుడు, పూజనీయుడు అండి. కారణం మృతులను సజీవులుగా చేసేవాడి దేవుడు ఆయన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు బాబు. చరిత్ర మనం గుడ్డిగా నమ్మాల్సిన అక్కర్లేదండి, చరిత్ర అన్నమాట. అందుకే అబ్రహాము దేవుని నమ్మాను అంటే ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన. అది రహస్యం. చూడండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు. మనం ఇంతమందిని కూడుకున్నాం కదా, ఉన్నట్టుండి ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారేడా. కందిపప్పు బస్తా ఇట్రా అని పిలవండి, వచ్చాదా? మీరే ఆలోచన వచ్చాదే బాబు. మనమే కాదు, దేశాధికారులు ప్రపంచాధికారులు పిలిచిన రావు. కానీ యేసుప్రభు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడా లేదా? లాజర్ చనిపోయి ఏం చేయబడ్డాడమ్మా? ఎన్నాళ్ళ సమాధి దగ్గర వేసరికి ఆయన చనిపోయి సమాధిలో ఉండి 4 దినాలు అయింది. భూమండలం మీద లేని వ్యక్తిని మళ్ళీ బయటికి రప్పించాడండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడే భగవంతుడు, పరమాత్ముడు, నిజమైన దేవుడు. అది చూడండి, ఆ దేవుడు క్రీస్తు యేసుకొచ్చాడు బాబు. మనం తెలియక వాళ్ళది వీళ్ళది అనుకుంటున్నారు. మీరు చదవకనే ఒక మాటలో చెప్పాలని. మీరేం చదివినారు? ఏం చదవాలి? తెలియక పొరపాటు పడుతున్నారు. మనందరి పరిశుద్ధ పరమాత్ముడే క్రీస్తు వచ్చాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. ప్రాణం పోయింది, ఇంకా లేదు, ఎవరు బ్రతికిస్తారండి? లేని జీవాత్మను మళ్ళీ రప్పించాడండి. కారణం దేవుడు. అది చూడండి. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేసుకుంటున్నాం. అట్టి దేవునికి మనం మనసు ఇవ్వకపోతే, అట్టి దేవునిలో మనం నమ్మిక ఉంచకపోతే, ఆయనకు దూరంగా ఉన్నట్లయితే ప్రతిదండన అనేది ఉంది ప్రియులారా. దేవుని ఎరగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. తర్వాత ఏమనింది అక్కడ చదువుతారా? తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి మనం చదువుతున్నాం.
6 నుండి చదువుతున్నాము. రెండో పత్రిక 1వ అధ్యాయం 6వ సెక్షన్ నుండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రభావం కనపరు దూతలతో కూడా ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు ఇప్పుడు నమ్మినటువంటి వారు తెగించి నమ్ముకొని మంచిగా జీవించే వారి గురించి మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవుని చిత్తం. న్యాయమే, ఇది న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధ అందరి యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరూ ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు ఆయన సముఖం నుండి అట్టివారంటే దేవుని ఎరగని వారు, సువార్తకు లోబడిన వారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావందరి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. అదండి దేవుణ్ణి ఎరగకపోతే ఈ లోకంలో దీవెన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఈ లోకం విడిస్తే నిత్యాగ్నికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అండి. ఏలి తన కుమారులు చేసేటువంటి తెలిసి కూడా ఏమాత్రం చెప్పుకోనందువల్ల ఇంటికి శిక్ష విధింపబడింది, నాశనం విధింపబడింది అండి. శాపం అనేది ఆవరించిపోయింది. కాబట్టి చూడండి, ఓ కుటుంబం మరి శాపానికి లోనైపోయింది, మరొక కుటుంబం దేవుని దీవెన ఆశీర్వాదంకు లోనైపోయింది. ఇక్కడ ప్రశ్న, మరి మనం కూడా దేవుని నమ్మితే ఆయన సరిగ్గా వెంబడించినట్లయితే మన కుటుంబాలకి దీవెన ఆశీర్వాదాలు ఉంటాయి. మరి ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడే ఆయన నమ్ముకోవాలా. ఇక అర్థం కాలేదు, ఏలి కుటుంబం లాగా ఉండిపోయినారనుకోండి, ఏముంది, ఇంటికి దీవెన పోగొట్టుకున్నారు, ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, శాపం తెచ్చిపెట్టుకున్నారు. అంత లాస్ట్కు అన్నం కోసం వారు జాబును అడిగినారండి, రొట్టె ముక్క కోసం. అసలు ఎంత హీనమైపోయిందో చూడండి ఆ కుటుంబం అంతా. మాత్రమే కాదు, ఆ నిజమైనటువంటి దేవుడు క్రీస్తుకు వచ్చి మనందరి కోసమై శిక్షను శిలువలో భరించి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. ఆయన ఆ ప్రభు మహిమకు వెళ్ళారు, రాబోతున్నాడు. ఆయన రాకమునిపే లోకములు ఉండగానే ప్రభు అయిన యేసునందు విశ్వసించినట్లయితే మనం రక్షింపబడతాం. అపోస్తుల కార్యాలు 16:31. మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనము ఆశీర్వాదం పొందుతాం. అపోస్తుల కార్యాలు 3:26 చెప్తుంది ప్రియులారా. కాబట్టి దయచేసి మన కుటుంబాలు తెలిసే తెలుకున్నాయేమో, ఇప్పుడైనా ప్రభువును నమ్ముకొని ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారమై ఆయనను గురించినటువంటి జ్ఞానములు అభివృద్ధి పొందొచ్చు, దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని హెచ్చరిక చేయబడుతున్నాం. మరొక దారి లేదండి, మీ ఇష్టం. మనందరి దేవుడే, మన పరలోకానికి మార్గం ఒకటే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దయచేసి బాబు, ఆయనకు మాత్రమే ప్రతి ఒక్కరూ హృదయంలో చోటి వాళ్ళు. మరొక దారి లేదు. నువ్వు ఎక్కడైనా చదువుకో, ఏ గ్రంథమైనా చదువు, ఎవరి గురించైనా స్టడీ చేయి. మనందరి పరిశుద్ధ పరమాత్ముడే క్రీస్తుకు వచ్చాడు, మనకు దీవెన ఆశీర్వాదం ఇచ్చుట కోసమై మన మీద ఉన్నటువంటి శిక్షను ఆయనే భరించి కొట్టివేశాడు, గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. రక్తం గార్చి తల వంచి ప్రాణం విడి సమాధ్యబడి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళారు, రాబోతున్నాడు. ఆయన రాకమునిపే అమ్మా కుటుంబాలు కలిగినటువంటి ప్రియులారా, మనమందరం కుటుంబాలతో పిల్లలతో ప్రభువును నమ్ముకొని దీవెన ఆశీర్వాదాలు పొందాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ఆమేన్.